ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ప్రతి భాషలోనూ ఇటువంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వటానికి దర్శకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. భాషతో ప్రమేయం లేకుండా ఇటువంటి సినిమాలను ఓటీటీలలో ఎక్కువగా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మూవీ లవర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ వరుసగా హత్యలు చేసే ఒక కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా చివరి వరకు ఉత్కంఠంగా సాగుతోంది. ఈ మూవీ పేరేంటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్టోరీ విషయంలోకి వెళ్తే గనక, ఒక మంత్రి, కమిషనర్, మరో ప్రభుత్వ ఉద్యోగి కుమార్తెలు వరుసగా దారుణ హత్యకు గురవుతారు. ఈ వరుస సంఘటనలు సిటీలో కలకలం సృష్టిస్తాయి. ప్రతి హత్య వద్ద హంతకుడు ఒక క్లూ వదిలి వెళతాడు. పోలీసులకు ఈ సైకో క్లూ రూపంలో ఓ సవాల్ విసురుతాడు. పోలీసులు, సిబిఐ, డిటెక్టివ్లు ఈ కేసును పరిష్కరించటానికి తమ వంతు కృషి చేస్తారు. కానీ ఎంత ప్రయత్నించినా హంతకుడిని మాత్రం పట్టుకోలేకపోతారు. ఒక స్పెషల్ ఆఫీసర్ అతన్ని పట్టుకోవటానికి చాలా తెలివిగా ప్లాన్ చేస్తూ ముందుకు వెళుతుంది. అయితే అతను అంతకన్నా తెలివిగా తప్పించుకుంటాడు. ద్విపాత్ర అనే పేరు కన్నడలో కూడా డబుల్ యాక్టింగ్ అని అర్థం వస్తుంది. కానీ ఈ సినిమాలో ఒకే వ్యక్తిలో 2 డిఎన్ఏలు ఉంటాయి. స్టోరీ ఈ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతూ హంతకుడు ఎవరనే ప్రశ్నను ఉత్కంఠభరితంగా చూపిస్తుంది. చివరికి ఈ హత్యల వెనుక ఉన్న రహస్యం ఏంటి? హంతకుడు దొరుకుతాడా? అమ్మాయిలను మాత్రమే హంతకుడు ఎందుకు చంపుతున్నాడు? అక్కడ ఎటువంటి క్లూ వదులుతున్నాడు అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ కన్నడ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి. అయితే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ద్విపాత్ర. 2022లో వచ్చిన ఈ కన్నడ మూవీకి శ్రీవత్స ఆర్ దర్శకత్వం వహించారు. ఇందులో చందు గౌడ, మాళవిక అవినాష్, సత్య, పాయల్ చెంగప్ప, అవినాష్, సుచేంద్ర ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కింది. ఈ సినిమా హ్యూమన్ క్లోనింగ్, బోన్ మ్యారియో ట్రాన్స్ప్లాంటేషన్ వంటి ఆసక్తికరమైన అంశాల చుట్టూ తిరిగే ఒక మర్డర్ మిస్టరీ. కఠినమైన పోలీస్గా చందు గౌడ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ యూట్యూబ్, జీ5 వీటిల్లో స్ట్రీమింగ్ అవుతోంది.